హలో గైస్, ఈరోజు పోస్ట్గ్రేస్ డేటాబేస్ మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో డేటాబేస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం పోస్ట్గ్రేస్ అనేది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ పోస్ట్గ్రేస్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి పోస్ట్గ్రేస్ ట్రై చేయండి అందరూ. సో పోస్ట్గ్రేస్ డేటాబేస్ ఫస్ట్ డౌన్లోడ్ చేయండి. ఇలా పోస్ట్గ్రేస్ ఈ URLలోకి వెళ్ళిపోయి విండోస్కి డౌన్లోడ్ చేయండి. సో ఈ వర్షన్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ వర్షన్స్, ఇయర్ అండ్ కంపారిజను. అండ్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలర్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీకు విండోస్ 64 బిట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాలేషన్ అంటే ఇన్స్టాలర్ EXE ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మన సిస్టంలో లైక్ JDK ఎలా ఇన్స్టాల్ చేసామో అలా ఇన్స్టాల్ చేసుకోవడమే. అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ యొక్క యూజర్స్ డేటాని మేనేజ్ చేయడానికి మనం డేటాబేస్ని యూజ్ చేస్తాం. డేటా అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనం ఏ వెబ్సైట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ రిజిస్ట్రేషన్ అయిన కానీ ఏదైనా కానీ అది ఏ వస్తువు అయినా యూజర్స్ అయినా ఏదైనా కానీ మనం ఒక రిజిస్ట్రేషన్ ఒక డీటెయిల్స్ ఇస్తే సేవ్ చేస్తున్నాం అంటే అది బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది అంటే ఒక డేటాబేస్లో ఒక టేబుల్స్లో సేవ్ అవుతుంది అనమాట. సో ఎలా మేనేజ్ చేస్తామంటే ఈ డేటాబేస్లో ఈ యూజర్ డేటాని విత్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అనమాట. టేబుల్స్లో ఆ డేటా మొత్తాన్ని మేనేజ్ చేస్తాం. సో ఇక్కడ డౌన్లోడ్ అయింది. జస్ట్ మన ఇన్స్టాలేషన్ చూద్దాం ప్రజెంట్. సో పోస్ట్గ్రేస్ EXE ఫైల్ని సో డబుల్ క్లిక్ చేస్తే సెటప్ అడుగుతుంది. సో ఇది ముందు సాఫ్ట్వేర్ ఏంటో సేవ్ చేసుకొని తర్వాత మీకు డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాలేషన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విజార్డ్లో అడుగుతుంది అనమాట ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇన్స్టాల్ ఎనీవే క్లిక్ చేసిన తర్వాత SR/No అని చెప్పేసి ఇన్స్టాలేషన్ విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ విజార్డ్లో SR/No వచ్చిన తర్వాత సో క్లిక్ ఆన్ S అనమాట చేస్తే ఇంకా ఇన్స్టాలేషన్ విజార్డ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో వీ కెన్ స్టార్ట్ నెక్స్ట్ అనమాట. సో నెక్స్ట్ అక్కడ లొకేషన్ అడుగుతుంది, ఎక్కడ ఏ ఫోల్డర్లో ఫైల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలని. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఏ టూల్స్ కావాలంటుంది. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇవ్వండి. సో డిఫాల్ట్గా పోస్ట్గ్రేస్ ఉంటుంది యూజర్ నేమ్. సో మీరు ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, ఇది అడ్మిన్ పాస్వర్డ్ అవుతుంది. ఓకే, ఇది చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ సో మనం నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ డిఫాల్ట్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉన్నాయి, అలా ఇచ్చేసేయండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ గుడ్. దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ అనమాట. సో ఇన్స్టాలేషన్ ఎప్పుడైతే ఈ చెక్ చేసుకొని మనకి పోస్ట్గ్రేస్ నేమ్ ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకొని నెక్స్ట్ చేస్తే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇన్స్టాల్ అవ్వడానికి టైం పడుతుంది. సో అసలు డేటాబేస్ అంటే ఏంటి అది డౌట్ ఉంటే మనం ఒకసారి చూడండి. మొత్తం అంత డేటాబేస్ మీన్స్ నథింగ్ బట్ మనం డేటాని మనం మేనేజ్ చేయాలన్నమాట. డేటా మీన్స్ ఇన్ఫర్మేషన్. ఏదైనా సరే ఒక సైట్ కానీ ఒక వెబ్సైట్ కానీ ఒక అప్లికేషన్ మనం కానీ క్రియేట్ చేసేటప్పుడు మనకి జనరల్గా మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా కానీ జనరల్గా కనిపించే థింగ్స్ ఏంటి, లైక్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, రిజిస్ట్రేషన్ ఫామ్ మనకి జనరల్గా కనిపిస్తుంది. అది స్టూడెంట్ అయినా ఎంప్లాయ్ అయినా లైక్ వేరే ఏదైనా రిజిస్ట్రేషన్ అనేది ఫామ్ అనేది కనిపిస్తుంది జనరల్గా. సో అప్పుడు మనం డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫామ్లో జనరల్ ఏముంటాయి, నేమ్, ఈమెయిల్ ID, అడ్రస్, మొబైల్ నెంబరు, సో జనరల్ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ అనేది ఏంటంటే జనరల్ డీటెయిల్స్. సో మనం ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి క్లిక్ ఆన్ సబ్మిట్ అని చెప్పేసి ఇస్తాం. క్లిక్ ఆన్ సబ్మిట్ అని చెప్పి ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నీ క్రియేట్ చేసుకొని మనం సబ్మిట్ చేసిన తర్వాత ఆ డేటా అంతా ఏమవుతుంది. సో ఆ డేటా జస్ట్ క్లిక్ చేసేస్తే ఏమవుతుందంటే అదే మన అప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో అప్పుడు ఆ ఫామ్లో నుంచి ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకొని పర్టికులర్గా అప్లికేషన్ ఏ డేటాబేస్కి అయితే కనెక్ట్ అయ్యిందో ఆ డేటాబేస్లో వెనకమాల మనం ఇంప్లిమెంటేషన్ బిజినెస్ లాజిక్ ఏదైతే రాస్తామో దాన్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ టేబుల్స్లో మనం బేస్డ్ ఆన్ మన ఇంప్లిమెంటేషన్ అంటాం, మనం ఎలా రాసుకుంటామో సేవింగ్కి ఆ పర్టికులర్ టేబుల్స్లో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. అది బ్యాక్ ఎండ్గా. సో ఫ్రంట్ ఎండ్ మీకు కనిపించేది ఏంటిది,
ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి, ఆ డీటెయిల్స్, సబ్మిట్ బటన్ ఇవే కనిపిస్తాయి. కానీ బ్యాక్ ఎండ్ ఈ డేటా అంతా ఏమవుతుంది, కరెక్ట్గా ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోతే కరెక్ట్గా మీకు హోమ్ పేజ్ రీడైరెక్షన్ ఎలా అవుతుంది బేస్డ్ ఆన్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో అదంతా ఏంటంటే ఎప్పుడైతే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్లో ఇస్తారో లాగిన్ క్లిక్ చేయగానే మీకు పర్టికులర్ లాగిన్ టేబుల్లో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందా లేదా అని చెప్పేసి బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంటేషన్ మనం రాస్తాం త్రూ జావా. ఓకేనా. అదంతా చేయడానికి ఏంటి, ఫస్ట్ ఆ అప్లికేషన్ మనం రాసేటప్పుడే, అప్లికేషన్ మనం క్రియేట్ చేసేటప్పుడే పర్టికులర్ డేటాబేస్, అంటే డేటాబేస్ మీన్స్ ఏంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇప్పుడు నేను ఇందాక క్లిక్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ యుఆర్ఎల్ ఉంటుంది అనమాట, డేటాబేస్ యుఆర్ఎల్. సో ఆ యుఆర్ఎల్ డేటాబేస్ అదంతా కలిపి ఆ డీటెయిల్స్ అన్నీ మనం డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి అనమాట మన అప్లికేషన్లో. ఎలా అయితే ఉందో అలా అప్లికేషన్లో ఆ డేటాబేస్ అనేది కాన్ఫిగర్ చేస్తాను. సో మీకు చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే ఇది జస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇది. తర్వాత మీకు ఎలా టేబుల్స్ క్రియేట్ చేయాలి, ఎలా నెక్స్ట్ క్లాసెస్లో ఎలా ఈ డేటాబేస్ని మన ప్రోగ్రామ్ అప్లికేషన్కి ఎలా కనెక్ట్ చేయాలి, సో ఆ కనెక్షన్, డేటాబేస్ కనెక్షన్ అవన్నీ కూడా మీకు లేటర్ అని తెలుస్తాయి. సో ఇది జస్ట్ ఏంటంటే నేను ఒక పోస్ట్గ్రేస్ ఎస్క్యూఎల్, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మైగ్రేట్ అవుతున్నాయి ఇప్పుడు పోస్ట్గ్రేస్కి. సో పోస్ట్గ్రేస్ ఎస్క్యూఎల్ అంటే డేటాబేసెస్ చాలా ఉన్నాయి. MySQL డేటాబేస్, ఒరాకిల్, పోస్ట్గ్రేస్, ఇప్పుడు పోస్ట్గ్రేస్ వచ్చింది, DB2 ఉంది. అవన్నీ ఓల్డ్, అంటే ఒరాకిల్, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఒరాకిల్ యూజ్ చేస్తాయి. సో తర్వాత MySQL కూడా ఉన్నాయి. తర్వాత పోస్ట్గ్రేస్ ఎస్క్యూఎల్ ఇప్పుడు లేటెస్ట్ 10 అనమాట. సో ఇంకా క్లౌడ్ డేటాబేసెస్ ఉన్నాయి, DynamoDB, MongoDB. సో ఇవన్నీ కూడా డేటాబేసెస్ అనమాట. సో క్లౌడ్ ఆప్షన్స్ కూడా వచ్చాయి. డేటాబేస్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో డేటాబేస్ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ డేటా అన్నిటిని మేనేజ్ చేయడం అనమాట. సో విత్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, ఆ టేబుల్స్లో ఏమేమి ఉంటాయి, అసలు ఏమేమి ఫీల్డ్స్ పెట్టుకోవాలి, అసలు ఎలా టేబుల్ క్రియేట్ చేస్తాం, ఎలా టేబుల్స్లో డేటా మ్యానిపులేట్ రిట్రీవ్ ఎలా చేస్తాం, బేస్డ్ ఆన్ ది అంటే మూవింగ్ ఫార్వర్డ్ మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏంటంటే మీకు డేటాబేస్ అంటే ఇది ద మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ ద డేటాబేస్ అనేది టు మేనేజ్ ద డేటా అనమాట, ఇన్ఫర్మేషన్ ఏదైతే మన అప్లికేషన్ సంబంధించిన పర్టికులర్ అప్లికేషన్లో మనం డేటా ఏదైనా సరే మేనేజ్ చేయడానికి ప్రతి అప్లికేషన్కి ఏదో ఒక డేటాబేస్ కనెక్ట్ అయి ఉండాల్సిందే. సో డేటా అనేది డేటాబేస్లోనే మేనేజ్ చేయగలుగుతాం. సో ఈ వీడియోలో మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తున్నాను. పోస్ట్గ్రేస్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ డేటాబేస్ మన లోకల్లో ఉండాలి. సో ఇన్స్టాల్ చేయడానికి ఎప్పుడైతే మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తారో అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో డిఫాల్ట్ వచ్చేసి పోస్ట్గ్రేస్ ఉంటుంది. సో మీరు పోస్ట్గ్రేస్తో మీ పాస్వర్డ్, ఓన్ పాస్వర్డ్, ఒక పాస్వర్డ్ ఇచ్చి క్లిక్ అని చేస్తే ఇలా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలా ఇన్స్టాలేషన్ అవుతుందో ఆ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యి ఫినిష్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు మీరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా. అది పర్టికులర్ ప్రజెంట్ ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఇన్స్టాలేషన్ చూసారా, ఇలా వస్తే ఫినిష్ అని చెప్పేసి వచ్చినట్టు అనమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ ఆ డేటా బేస్ అనేది మనకి కంప్లీట్ అయింది, ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయింది అని చెప్పేసి. ఓకేనా. ఇది డేటాబేస్ ఇన్స్టాలేషన్. అండ్ తర్వాత మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అయిందా లేదా అనేది తెలియాలి. ఇన్స్టాల్ అయిందా లేదా తెలియాలంటే సో ఫినిష్ చేసి మీరు ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్ళి చెక్ చేస్తే కనుక ప్రోగ్రామ్ ఫైల్స్లో మీకు పోస్ట్గ్రేస్ రిలేటెడ్ ఫైల్స్ అని ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా JDK ఇన్స్టాల్ చేసినప్పుడు చెప్పాను కదా, ఎలా అయితే JDK జావా ఫైల్స్ ఉంటాయో అలాగే ప్రోగ్రామ్ ఫైల్స్లో పోస్ట్గ్రేస్ అనేది చూసారా, ఇలా పోస్ట్గ్రేస్క్యూఎల్తో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఇంకో వే ఏంటంటే మనం ఇలా రన్లో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు అవ్వాలంటే రీస్టార్ట్ చేయాలన్నమాట ఒకసారి. అంటే దీంట్లో రావాలంటే, స్టార్ట్ మెనూలో రావాలంటే మీరు రీస్టార్ట్ చేయాలి. సో మీరు రీస్టార్ట్ చేసిన తర్వాత చూపిస్తుంది ఇలా PG admin అని కొడితే వచ్చేస్తుంది. తర్వాత SQL షెల్
కమాండ్ లైనర్ ఉంటుంది ఇక్కడ. సో ఇది కమాండ్ అనమాట. సో లైక్ కమాండ్ ప్రాంప్ట్లో మనం జేడీకే కొడితే ఎలా వస్తుందో అలాగే దీనికి ఉంటుంది. సో ఇలా అన్ని లోకల్ హోస్ట్తో మీరు హోస్ట్ చేసింది మీ పోస్ట్ గ్రేస్ డేటాబేస్ సజెషన్స్ అన్నీ అడుగుతాయి. ఎంటర్ చేసేయండి. లాస్ట్లో పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఇన్స్టాలేషన్ అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఇస్తే ఇలా వస్తుంది అనమాట. పోస్ట్ గ్రేస్ హ్యాష్ అని వస్తే వచ్చినట్టు. సో అయిందో లేదో తెలుసుకోవడానికి సెలెక్ట్ వర్షన్ యూజ్ చేయండి. అది కమాండ్ అనమాట. సో ఏ డేటాబేస్ అయితే ఇన్స్టాల్ అయిందో ఆ వర్షన్ అనేది మనకు చూపిస్తుంది అనమాట ఇలాగా. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా గైస్? సో ఇది జస్ట్ ఇన్స్టాలేషన్. మీరు సేమ్ ఇదే వేలో ఒకసారి ట్రై చేయండి పోస్ట్ గ్రేస్ డేటాబేస్ అనేది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.